ఎండాకాలం దగ్గరికి రానుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సీజన్ ప్రారంభమవుతుంది. అయినా ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి సగం నెల గడిచిపోయింది. ఇప్పటికే ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ముఖ్యంగా మార్చి 15 నుంచి దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని హెచ్చరిక చేసింది. ఫిబ్రవరి ప్రారంభంలోనే ఏడాది ఎండలు మండిపోవడం మొదలయ్యాయి. చలికాలం కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. ఇక వర్షాలు, వరదలు కూడా బీభత్సం సృష్టించాయి. అయితే ఎండలు కూడా ఈసారి ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లు ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఉక్కపోత మొదలైంది. ఫిబ్రవరి సగం నెల పూర్తయింది. ఇప్పటికే ఉక్కపోత మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక చేశారు. ప్రస్తుతం పగలంతా వేడి అధికంగా ఉంది. రాత్రి సమయంలో కాస్త ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత అలాగే ఉంది. అయితే మార్చి 15 తర్వాత ఈ ఎండల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని చెప్తున్నారు. భూమి మండుతుందని ఈ నేపథ్యంలో ఈ వాతావరణంలో ఈ సమూలమైన మార్పులు వస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ సమయంలో బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పొగమంచు కమ్ముకొని ఉంటుంది. అటు పగలు బానుడి బగబగ మండిపోతూ చెమటలు పట్టిస్తున్నాడు. రాత్రి అయితే మళ్ళీ చలి గిలిగింతలు పెడుతుంది. పగటి పూట సెగలు కక్కుతూ బగబగ మండుతున్నాడు. దీంతో పగటిపూట ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. చలికాలంలోనూ వేసవిని తలపిస్తున్న ఎండలతో మనుషులే కాకుండా పక్షులు కూడా తల్లడిల్లిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు రాత్రి ఉష్ణోగ్రతల నడుమ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. గాలిలో తేమ ఉదయం 42%, మధ్యాహ్నం 12% నమోదవుతుంది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి చెమటలు పడుతుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 3-4 రోజుల పాటు జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా జిల్లాలో వాతావరణం పొడిగానే ఉందని, ఈశాన్య దిశ నుండి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. మార్చి నుండి జిల్లాలో ఎండలు మండిపోతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి మాసం నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే చలి అప్పుడే వేడితో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలలో వేసవి తీవ్రత మరింత ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అటు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని వాతావరణ శాఖ సూచిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో మాట అటు నుంచి ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు మాత్రం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు.